అదంతా కూడా బయ్యక్కపేటే. అక్కడ ఒక జలకబావి ఉంటుంది, అమ్మవారు ఆ జలకబావి దగ్గరే ఉండేది అనేది చెప్తారు. ఆ వాటర్ని ఆమె ఉపయోగించుకుందని చెప్తారు. ఈ జాతరకు వచ్చే సమయంలో కూడా ఆనపకాయకు సంబంధించినటువంటి బుర్ర దాంట్లో ఆ వాటర్ అంతా కూడా తీసుకొస్తారు. ప్రస్తుతం పగడెద్దురాజుకు సంబంధించినటువంటి బయలుదేరారు. పగడెద్దురాజు వనప్రవేశానికి సంబంధించిన వనప్రవేశం అంటే పగడెద్దురాజుకు సంబంధించి బయ్యారం మండలం అంటే గంగారం మండలం సంబంధించినటువంటి పొనుగొండ్ల గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలోకి వెళ్తారు. దానికి సంబంధించినటువంటి పగడెద్దురాజు బయలుదేరి వెళ్తున్నారు. అదేవిధంగా గోవిందరాజులు కొండాయికి వెళ్తారు. వీళ్ళిద్దరూ ప్రవేశం అంటే వీళ్ళ బయలుదేరిన తర్వాత సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి వన ప్రవేశానికి సంబంధించి కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే పగడెద్దురాజుకు సంబంధించినటువంటి పూజారులు డోలు వాయిద్యాలు కావచ్చు, వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పోలీసు భద్రత, అదేవిధంగా తుడుం దెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళ భద్రత, మొత్తం 3 అంచెల భద్రత మధ్య ఇప్పుడు పొనుగొండలకు బయలుదేరారు. 80 కిలోమీటర్లు దాదాపుగా ఉంటుంది. చాలా వరకు అటవీ ప్రాంతంలోంచే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. స్వామివారిని తీసుకొచ్చే సమయంలో ఎంత నిష్టగా అయితే కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా తీసుకొస్తారో సేమ్ అదేవిధంగా 80 కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడి నుంచి పగడెద్దురాజును తీసుకువెళ్ళటం అక్కడి వరకు పొనుగొండ్ల వరకు కూడా తీసుకువెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ బుధవారంకు సంబంధించి కూడా పెళ్లి చేస్తారు. అక్కడ దానికి సంబంధించిన తిరుగువారం అంటారు. ఆ పూజా కార్యక్రమాలంతా కూడా వచ్చే బుధవారం చేస్తారు. ఆ బుధవారం నాడు సంబంధించి కూడా అక్కడ కూడా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అదేవిధంగా కొండాయికి కూడా గోవిందరాజులు బయలుదేరారు. అక్కడ కూడా వచ్చే వారం తిరుగువారం చేస్తారు, వచ్చే బుధవారం. దాంతో ఈ మహాజాతరకు సంబంధించినటువంటి పరిసమాప్తం అవుతుంది. అన్నిటికంటే కీలకమైనది సమ్మక్కకు సంబంధించిందే వనప్రవేశమే. మొత్తంగా ఈ జాతరలో సమ్మక్క వనప్రవేశం అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరిగే ప్రక్రియలో అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎలాంటి ఆచార వ్యవహారాలు కావచ్చు, ఎలాంటి అధికారికమైనటువంటి లాంఛనాలు ఉంటాయో అమ్మవారిని మళ్ళీ వనప్రవేశం చేసే సమయంలో కూడా అదే ఉంటుంది. అదేవిధంగా అధికారికమైన లాంఛనాలకు సంబంధించిన దాంట్లో కూడా మంత్రి హోదాలో సీతక్క కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ, కలెక్టరు, ఇతర ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో వెళ్తారు. వీళ్ళంతా కూడా వనప్రవేశం జరిగే వరకు కూడా వీళ్ళంతా కూడా ఉంటారు. ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది ప్రజెంట్ అయితే. అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటిది కూడా ప్రస్తుతం కన్నెపల్లికి తీసుకువెళ్తారు. బయ్యక్కపేటలో కావచ్చు, ఇదే విధంగా మేడారం, అదేవిధంగా కొండాయి, గంగారం మండలంలో ఉండే పొనుగొండ్ల, ఈ 4 చోట్ల కూడా వచ్చే బుధవారం తిరుగువారం జరుగుతుంది. ఈ తిరుగువారంకు సంబంధించి కూడా జరగడంతో 2 ఏళ్ళకు వచ్చే మహాజాతర మనం పరిసమాప్తమైందని చెప్పొచ్చు. కేవలం ఇప్పుడు వనప్రవేశం మాత్రమే జరుగుతుంది. ఈ వనప్రవేశానికి మళ్ళీ వచ్చే బుధవారం జరిగే తిరుగువారం జాతరతోటి మొత్తం జాతరకు సంబంధించి జరుగుతుంది. అంటే వచ్చే తిరుగువారం జాతర కూడా ఏంటి అంటే అమ్మవార్లకు సంబంధించినటువంటి ఏదైనా తెలియక చేసినట్టు కావచ్చు, చేత ఆచార వ్యవహారంలో ఏదైనా జరిగినా, అట్లాంటి ఏదైనా పొరపాటు జరిగినా, ఏదున్నా అమ్మవారిని శాంతింపజేయడానికి, తర్వాత తమను అలాంటి పొరపాట్లను క్షమించమని అడగడం, అలాంటి దానికి సంబంధించిన దానిగానే తిరుగువారంగా చెప్తాం. మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మవార్లకు సంబంధించినటువంటి వన ప్రవేశానికి సంబంధించినటువంటి ప్రక్రియ, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.